పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని ప్రధాన గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేను ప్రజలు చింపిపారేశారని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించడము, ఎస్సీలను తక్కువ చేసి చూపించడము, ఓసీలను పెంచి చూపించడం అంటే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కల్పించిందో ఆ ఈడబ్ల్యూఎస్లో వాళ్లకు సమాన హక్కులు రావడానికి, వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి ఈ దేశంలో ఎక్కువగా పిల్లలకు అనేది ఎస్సీ బీసీలు ఉంటారు. బీసీల సంఖ్యనేమో తగ్గించినట్టు చూపించిండు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, మేము కులాలుగా విడగొట్టినాం, ఆ రోజు ఉన్నటువంటి మా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గట్టనే విడిపోయి ఉన్నారు. వీళ్ళు ఒకటి కారు అనే నమ్మకంతో వీళ్ళకి ఇంకా కూడా చైతన్యం లేదనే ఒక అహంకారంతో రేవంత్ రెడ్డి గారు నిన్న నిండు అసెంబ్లీలో ఈ రిపోర్టు పెట్టడం అనేది మా అందరికీ కూడా అవమానం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ఈ సమాజానికి తెలియదలుచుకున్నాను.